ఈ హేమంత్ రెడ్డి ఏమో వచ్చిండు నాకు ఓటేస్తే వెనకసీరు మా మీద గుండెత్తేసిండు. ఈ హైడ్రా వచ్చి ఒక 16,000 కుటుంబాలను తీసేస్తామంటే ఈ 16,000 కుటుంబాలు ఎక్కడ పోతారు, ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఇల్లు తీసేసి మేము బయట సడన్ గా వచ్చి మాకు ఇల్లు తీసేస్తాము అని అంటే మేము ఎక్కడ పోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మంచిగా చేస్తారు, రేవంత్ రెడ్డి గారు వచ్చి మంచిగా చేస్తారు అంటే ఏం చేస్తారు? ఇదేనా? నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం తీసుకుంటే నా బ్యాక్ సైడ్ అయితే మీకు చాలా క్లియర్గా మూసీ నది కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకైతే వాళ్ళు ఈ రెడ్ మార్క్ వేయడం అయితే జరిగింది. సో ఇది ప్రతి ఒక్క ఇంటికైతే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తూ ఉంటే ఒక 10 రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి నా చుట్టుపక్కల కనిపిస్తున్నటువంటి ప్రతి ఇల్లు కూల్చడానికైతే ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పేసి వాళ్ళకు ఆల్రెడీ చెప్పడం జరిగిందని చెప్పేసి అయితే ఇప్పటిదాకా చెప్పడం జరుగుతుంది. రెడ్ మార్క్ వేసినటువంటి ప్రతి ఇల్లు పోతుందని చెప్పేసి చాలా క్లియర్గా, ఇంకా వాళ్ళకు మళ్ళీ చెప్పవలసిన అవసరం లేకుండా అయితే చాలా క్లియరెన్స్ ఇచ్చారు. బట్ ఆ రెడ్ మార్క్ ఎందుకు వేస్తున్నారు అనేది కూడా కొంతమందికి పాపం అర్థం కాక, అసలు ఏంటి మేము కట్టుకున్నటువంటి ఇండ్లు ఇట్లాంటి సిచ్యువేషన్స్కి ఎందుకు వచ్చింది, మేము ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించుకున్నాము, మాకు మంచి జరుగుతుంది, సో ఇంత ముందుకు ప్రభుత్వం ఉన్నా ఎంతో కొంత చేసినా కూడా సో నెక్స్ట్ ఇంకొక ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఆసరగా ఉంటుంది, ప్రతిదీ చేస్తుందని చెప్పేసి మేము గత ప్రభుత్వాన్ని ఓడించి మరీ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకుంటే ఇదా మాకు చేసినటువంటి న్యాయం అని చెప్పేసి వాళ్ళ మాటల్లో అడగడం జరుగుతుంది. ఇది ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది జనాల మధ్యలో. రోజుకొక ఇష్యూ అనేది పక్కన పెడితే హైడ్రా అనేది ప్రతి ఒక్క గుండెల్లో ఒక గుబులుగానే మారిపోతుంది. సో ఇప్పటి వరకు అయితే మేమైతే చాదర్గట్లో ఉన్నటువంటి ఇండ్లను అయితే చూపించడం జరిగింది. సో బ్యాక్ సైడ్ తీసుకుంటానంటే మీకు మూసీ నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. సో గత ప్రభుత్వం ఉన్నా కూడా వీళ్ళకి ఏం చేయలేదు. ఎందుకంటే మరి వెయిట్ చేద్దాం 10 రోజుల్లో ఏం జరుగుతుంది, మూసీ నది ఉంటుందా, మూసీ నది పక్కన ఉన్నటువంటి ఇండ్లు ఉంటాయా, లేకపోతే వీళ్ళకు అనుకున్నటువంటి చోట సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఇల్లు ఇవ్వడానికి రెడీగా ఉందా, వీళ్ళు ఎంచుకున్నటువంటి ప్లేసెస్లోనే ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వంకు నచ్చినటువంటి ప్లేస్లో వీళ్ళని పంపించడం జరుగుతుందా? సో ముఖ్యంగా తీసుకుంటే మాత్రం డబల్ బెడ్లు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. డబల్ బెడ్రూమ్ వల్ల మేము 5గురం 6గురం ఉన్నటువంటి మా ఇంట్లో ఉన్నటువంటి మా అన్నదమ్ములైనా కావచ్చు, మా పిల్లలైనా కావచ్చు, మేమైనా కావచ్చు, 5-6 మంది ఆ డబల్ బెడ్రూమ్లో మేము ఎలా ఉంటాము, సో మా జీవనం ఎలా గడుపుతుందని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి పట్టణ వాసులు అయితే మాట్లాడడం జరుగుతుంది. సో నిజంగా తీసుకుంటే నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి విజువల్ చూస్తుంటేనే సీరియస్గా మనం ఒక 5 నిమిషాలు కాదు కదా, ఒక 1 మినిట్ కూడా ఇక్కడ నిలబడలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆ వాసనలైనా కావచ్చు, దోమలైనా కావచ్చు, 20-30 సంవత్సరాలకెళ్ళి వాళ్ళ జీవన ఆధారం నమ్ముకొని ఈ మూసీ నది దగ్గరే ఉంటూ ఎంత ఏదైనా కూడా అనారోగ్యం పాలైనా కూడా మాకు వైద్యమైనా కావచ్చు, పిల్లలకి ఆరోగ్యం గురించి అయినా కావచ్చు, వాళ్ళ స్టడీ గురించి అయినా కావచ్చు, మేము పట్టణంలో ఉన్నటువంటి నివాసులము మమ్మల్ని ఎక్కడికి పంపించదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పట్టణవాసులు బాధితులు అయితే దాదాపుగా చాలా వరకు ఆందోళనకు గురవుతున్నారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం పిల్లలకు మాత్రం వెంటనే ఇప్పుడు ఏదైనా వైరల్ ఫీవర్స్ వచ్చినా కూడా తొందరగా అటాక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉందండి. ఎందుకు ప్రభుత్వం ఇట్లా హైడ్రా తీసుకొచ్చింది? ఒక్కొక్క ఇంటికి తీసుకుంటే ఆల్రెడీ రెడ్ మార్క్ తో ఉన్నటువంటి RBX అయితే వేయడం జరిగింది. సో వీళ్ళకి 10 రోజులు మాత్రమే గడివిచ్చారట. ఆ 10 రోజుల్లో వీళ్ళకి మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా ఇయ్యరా అనేది క్వశ్చన్ మార్క్ ఉన్నది. సో నా దగ్గర ఒక బాధితురాలు అయితే ఉన్నది. ఇక్కడ కూలగొట్టేటువంటి ఇళ్లలో వాళ్ళు ఎంత కష్టపడి ఆ ఇల్లును కట్టుకున్నారు. అమ్మ మీ పేరు? గౌసి అన్న పేరు. ఏం చేస్తుంటారు మీరు? మేము ఇండ్లలో పని చేసుకుంటాం. ఇక్కడ అందరూ బ్రతికే వాళ్ళందరూ పేదవాళ్ళే, ఏమీ లేనోళ్ళే, అందరు ఇళ్ళలో పనిచేసి బతికే వాళ్ళే. పని చేసేదాకా మాకు వెళ్ళదు. ఇక్కడ ఇల్లు తీసేసి మేము బయట సడన్ గా వచ్చి మాకు ఇల్లు తీసేస్తాము అని అంటే మేము ఎక్కడ పోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మంచిగా చేస్తారు, రేవంత్ రెడ్డి గారు వచ్చి మంచిగా చేస్తారు అని అంటే ఏం చేస్తారు? ఇదేనా? మాకు వాళ్ళు మా పొట్ట మీద కొడుతున్నారు, మా గుండెల మీద అన్నుతున్నారు, మా ఇండ్లు తీసేసి మా ఇండ్లను గుంజుకుంటున్నారు వాళ్ళు. మాకు దగ్గరలోనే ఇవ్వాలి, లేకుంటే మాకు ఇండ్లు ఇచ్చే సౌలత్ ఉంటాయి, దగ్గర ఇండ్లు ఇవ్వాలి, లేకుంటే రివాల్వర్లు కట్టండి మాకు, మేము ఇక్కడే ఉంటాము, మా ఇండ్లు మాకే కావాలి.
మీకు అక్కడ తీయాలనుకుంటే మాకు దగ్గరలోనే, మా చుట్టుపక్కల దగ్గరలోనే మాకు ఇల్లు అండి, సిటీలోనే ఇవ్వండి. మా బతుకు తెరుగు మొత్తం ఇక్కడే ఉంది. మా పిల్లల చదువులు, వాళ్ళ కాలేజీలు అన్నిటికీ ఇక్కడ ఉన్నాయి. మేము ఆ ఇళ్లలో పనిచేసి బయట కిరాయిలు 12,000 15,000 కిరాయిలు ఉంటాయి. ఈ పని చేసి 12,000 15,000 కిరాయిలు ఎక్కడ కడతాం మేము? మాకేమో జాబులు ఉన్నాయా? మాకు ఉద్యోగాలు ఉన్నాయా? ఏమన్నా ఇళ్లలో పనిచేసేదాకా మాకు నడవదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మంచిగా చేస్తుందంటే ఏం మంచి చేస్తుంది? ఒక్కటి కూడా మంచి పని చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా పేద ప్రజలని బాధ పెట్టలే, ఇబ్బంది పెట్టలే. కేసీఆర్ కూడా ఉండే కానీ 10 సంవత్సరాలు ఆయన కూడా చేసింది. ఆయన కూడా ఒక్క బాధ పెట్టలే పేదలకైతే. ఇంతవరకు ఎవ్వరు ఏది చేయలేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మీకు చాలా పథకాలు ఇస్తా అని చెప్పారు, ఏది చేయలేదు. 4,000 ఇస్తా అన్నారు, పెన్షన్ 2,000 గృహలక్ష్మికి ఇస్తా అన్నారు, ఏది లేదు. అవన్నీ మాకు అవసరం లేదు. మేము కష్టం చేసుకొని బతుకుతా ఉండడానికే మాకు ఇల్లు ఇక్కడే కావాలి. మేము ఎట్లయినా కష్టం చేసి బతుకుంటాం. ఎంతో నమ్మి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈయన వచ్చి ఇంకా మంచిగా చేసుకుందాం అనుకున్నారు. ఆయన చేసిండు, ఆయన కూడా మంచి చేసిండు, చేయలేదు. ఆయనకంటే ఎక్కువ ఇంకా మంచిగా చేస్తాడేమో అన్నట్టుగా దాని మీద మేము ఓట్లేసినందుకు ఇదా మాకు ఇచ్చే శిక్ష? మాకు మా కడుపుల మీద, మా గుండెల మీద తన్నినట్టుగానా? అందుకే ఓట్లేసి గెలిపించినావా ఆయనకి, కాంగ్రెస్ కి? ఏదో మంచిగా చేస్తాడనే కదా. ఇప్పుడు మా గుండెల మీద తన్నట్టుంది. మాకు నిద్ర లేదు. మేము అప్పులు చేసి కొన్నాము. ఇప్పుడు మాకు డిమాండ్ ఏంటంటే మాకు ఇల్లు చూపించి అప్పటిదాకా మాకు మా ఇల్లు ముట్టద్దు అంతే. మాకు దగ్గరలోనే ఇవ్వాలి, సిటీలోనే ఇవ్వండి. లేకుంటే మీరు అది ఇవ్వలేకపోయారంటే రివాల్వర్ కట్టండి. మా ఇండ్లు మాకుంటాయి అంతే. మా ఇంట్లో మాకు సేఫ్ ఇవ్వండి అంతే. మేము మురికిని కూడా భరిస్తున్నాము, వాసనని భరిస్తున్నాము. మా పిల్లలకు జ్వరాలు రోగం అన్నిటికీ మాకు హాస్పిటల్ దగ్గర అన్నిటి సవలతులు ఉన్నాయి. మాకు ఈ సవలతులు ఎక్కడా లేవు. మాకు ఇక్కడ ఉన్నంత సవలతు మాకు ఎక్కడా లేవు. వేరే వాళ్ళంటే పర్టికులర్గా ఇప్పుడు గవర్నమెంటే కదా 2 నెలలకెళ్ళి చేస్తుంది. హైడ్రా అనేది అంత ముందుకు లేదు. కొత్త ప్రభుత్వం రావడం వల్లనే వచ్చింది. అంటే మూసీ నది వల్ల మీకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కట్టడాలను, ఎందుకంటే 30-40 సంవత్సరాల నుండి ఉన్నటువంటి మీ ఇండ్లకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడే ఇంత పెద్ద ప్రాబ్లం కలిగిందంటే దాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? మంచిగా మాకు ఇక్కడే. ఇప్పుడు మీకు ఆర్డర్ పాస్ చేశారా? ఏం పాస్ అంటే మీకు ఏమైనా నోటిఫికేషన్స్ ఇచ్చారా? మాకు ఏమి ఇవ్వలేదు. ఈ రోజు ఎన్నింటికి వచ్చి మీకు కూల్చివేతలు స్టార్ట్ చేస్తామని చెప్పారు? ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. ఇది పోతుంది, ఇక్కడ రాకండి, మీరు ఇక్కడ సెటిల్ కాకండి అని ఏం చెప్పలేరు. ఇప్పుడు సడన్ గా వచ్చి చెప్తే వీళ్ళు ఇక్కడే పుట్టినారు, వీళ్ళు ఇక్కడే బతికినారు, ఇక్కడనే సావాలి వీరు. మళ్ళీ మీరు ఈ ఏజ్లో వాళ్ళకి ఎక్కడ వేసి పెడతారు? మీకు ఈ ఏజ్లో వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇది ఎందుకు వేసారు? రోడ్లు ఎందుకు వేసి ఇచ్చినారు? మీరు గవర్నమెంట్ కాదు కదా ఇది. గవర్నమెంట్ లేకుండా మీరు ఎందుకు ఇచ్చినారు? రివర్ బెడ్ అని అక్కడ పెట్టిపోయినారు. మీరు ఎందుకు ఇచ్చింది? మళ్ళీ ఇవి నల్ కనెక్షన్ ఎందుకు ఇచ్చింది? మీటర్ కనెక్షన్ ఎందుకు ఇచ్చింది? లైట్ ఎందుకు ఇచ్చింది? అన్ని ఫెసిలిటీస్ ఎందుకు ఇచ్చాం? మాకు ఇవ్వద్దు కదా. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అందరికీ బాధ పెడితే ఎట్లా? మేము ఎక్కడ పోవాలి? మాతో న్యాయం చేయాలి. మాకు ఇవి వెళ్తే మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, చేయండి. మాకు మా ఇల్లులు కావాలి, సిటీలోనే కావాలి. మేము ఎక్కడ వెళ్ళాం. మీరు ఇక్కడ నుంచి ప్రభుత్వాన్ని కోరుకునేది మీ ఇల్లు ఇక్కడే. అవును. మాకు ఇక్కడ నుంచి మీరు ఏదైనా విలేజ్కి వేస్తే మేము అక్కడ ఎందుకు వెళ్ళాలి? మేము ఇక్కడే పుట్టినాం, ఇక్కడే బతుకుతాం. మీరు ఎక్కడైనా పంపిస్తే మేము పోం కదా. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వీళ్ళు 30-40 సంవత్సరాల నుండి ఉన్నటువంటి నివాసంని డైరెక్ట్గా వచ్చి వాళ్ళకి ఎలాంటివి అంటే నోటిఫికేషన్స్ ఏమి ఇవ్వకుండా కూడా వాళ్ళకి సడన్గా వచ్చి కూలుస్తున్నారని చెప్పడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే హైడ్రా అనేది పెద్దవాళ్ళకి బడాబాబులకు ఒక రకంగా ఉంది, సాధారణ ప్రజలకు ఒక రకంగా ఉందని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి పట్టణ ప్రజలైతే మాట్లాడుతూ ఉన్నారు. బట్ వీళ్ళైతే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే పుట్టి పెరిగినటువంటి నివాసాలను ఎవరు కూడా వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడరు. అలా అయితే మేడం ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఇలీగలే ఉంటుంది మేడం. ఎందుకంటే ఎవరు సంపాదించుకొని దానికన్నా ఎక్కువ ఉంది. పేద వాళ్ళ దగ్గర గుంజుకొనడం కాదు మేడం. వాళ్ళ దగ్గర ఫస్ట్ ఎంత ఉంది అది బయట తీయండి మీరు. దాని తర్వాత ఈ బస్సు వాళ్ళ దగ్గరికి రండి. ఎవరి దగ్గర ఇప్పుడు ఆయన రేవంత్ సర్కార్ అంటున్నారు, ఆయన దానికన్నా ఆయన దగ్గర ఎక్కువ ఉంటే అది తీయండి ఫస్ట్. మమ్మల్ని అడుగుతున్నారు, మీరు మిమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు లేక కదా ఇది ఇంత ఈ స్టేజ్కి వచ్చింది. వచ్చేటప్పుడు ఇచ్చిపోయినారు. అమౌంట్ ఎందుకు ఇచ్చినారు? మీ ఇల్లులు బాగా చేసుకోండి, మంచిగా ఉండండి అని ఇచ్చిపోయినారు. ఎందుకు ఇచ్చినారు? అప్పుడు ఇవ్వవద్దు.
వరద వస్తే మేడం 10 మందికి బాధ అవుతుందేమో. వరద వస్తే ఒకవేళ మూసి వచ్చిన 10 మంది టెన్షన్లో ఉంటారు. కానీ ఇప్పుడు మొత్తం బస్తీకి బస్తీ టెన్షన్లో ఉంది. ఈ రోజు ఎవరు గలీలో ఎవరు వండుకోలేరు, వంట చేయలేరు, తినలేరు. ఈ రోజు పిల్లలు చిన్న పిల్లలు ఆగమవుతున్నారు. రేవంత్ సర్కార్ కనబడతలేదా? అసలు ఏం కనబడతలేదా? ఒకప్పుడు ఉన్నప్పుడు ఏంటిది ఇది మంచిగా ఉంది. మీరు ఓటు వచ్చేటప్పుడు అడిగేది ఉండే, మేము ఇది కులగొడతాం, మీకు మంచి రోడ్లు వేస్తాం, మంచిదని చెప్పినారు. కానీ ఇది అయితే ఇళ్ళ గురించి మాట్లాడలేదు సర్కార్. ఇది ఇచ్చినామా మాకే ఇక్కడ నుంచి ఎలగొట్టండి అని, దీనికోసం అయితే కదా గెలిపించినామా? అవునా మ్యామ్, దాని గురించి రేవంత్ రెడ్డి గెలిపించినామా? పిల్లలు ఇక్కడ స్కూల్ ఉంది, అంతా ఉంది, ఎక్కడ పోవాలి? చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడ పోవాలి? మేము ఇక్కడనే ఉండము, 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉండము. ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ లేదు. పిల్లల ఫేసర్స్ చూడాలి కదా మనం. ఇప్పుడు ఇక్కడ తగ్గినట్టు స్కూల్స్ ఉన్నాయి. మన దగ్గర పోతే ఫీజు ఇప్పుడు సడన్ గా ఇప్పుడు వాళ్ళకి ఒక పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉంటారు కనీసం. ఇప్పుడు సడన్ గా వాళ్ళ పిల్లలకి స్టాప్ అది స్కూల్ స్టాప్ చేసి వేరే స్కూల్లో తీసుకుంటారా? చూడండి, వాళ్ళ దగ్గర అంటే డబ్బులు ఉంటాయి, వాళ్ళు చేయిస్తారేమో. అంటే గత 2 నెలలకెళ్ళి మనం చూసుకుంటే ఎక్కడ చూసినా హైడ్రా అనేది స్టార్ట్ అయింది. అన్ని సడన్ గా కూల్చివేత్తడము, అంటే ఎలాంటివి మీకు నోటిఫికేషన్ ఏం లేదు. ఒకవేళ అదే పరిస్థితి మీరు వస్తే మీ బస్తీ వాసులందరూ ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏమని కోరుకుంటారు? మేమైతే కదలం, ఇక్కడ నుంచి కదలం మేడం, కదలం మేడం. మీరు ఏమైనా చేయండి, మాకి మేము ఇక్కడ నుంచి కదలం, మా ప్రాణాలు తీసుకోండి, కానీ మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళాం. జనం ఒకటైతే ఏ పార్టీ ఏం చేయదు మేడం, ఎవ్వరు ఏం చేయరు, ఏ నాయకత్వం ఏం చేయదు. మేము దయచేసి చెప్తున్నాం, మీకు ప్రతి ఒక్కరికి ఇల్లులు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, బయటికి రండి ప్లీజ్. హిందూ ముస్లిం అనకుండా చూడండి, రండి బయటికి, అందరి గురించి పోరాడదాము. మనది ఈ రోజు వాళ్ళది. ఆయన 3 భాగాలు ఎందుకు చేసిండు? సడన్ గా ఆయన ఇది ఇరగొట్టినాక అది చల్లబడిపోతారు, దాని తర్వాత మన దగ్గరకు వస్తారు. మీరు అట్లా భావించుకోండి. అది ఆయన ఇరగొడుతున్నారంటే అది మనది అనుకోండి. అందరు జాయింట్ గా ఉండండి. మీరు ర్యాలీ కార్పొరేటర్లైనా వేరే వాళ్ళు వచ్చైనా మిమ్మల్ని పలకరించడం, మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏం జరగలేదు మేడం, ఏం జరగలేదు. మీ దగ్గరికి ఇప్పటివరకు ఎవరు రాలేదు. మీరు ఎలా ఉన్నారు, బతుకున్నారా, పోయినారా, తిన్నారా, ఏం చేసినా ఎవరు అడగట్లేదు. సో ప్రస్తుతం ఇక్కడ మూసీ నది దగ్గర చూసుకుంటున్నైతే కాలనీ వాసులు అయితే చాలా ఆందోళనకరంగానే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి ఇవి తీసేసిన తర్వాత బెడ్రూమ్స్ అనేది ఇస్తామని చెప్పేసి ఒక మాట అన్నారని చెప్పేసి అయితే వినిపిస్తుంది. అది ఎంతవరకు న్యూస్ అనేది తర్వాత నేనైతే మీకు మళ్ళీ చూపెట్టడానికి మేము రెడీగానే ఉంటాం. బట్ ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, బస్తీవాసులను కూడా అడగడానికి మనము వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది అంటే మిగతా వాళ్ళు చాలా మంది మాట్లాడారు. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా ఇదిగా ఉంది. హైడ్రా తీసుకొచ్చింది, బడాబాబులకు మాత్రమే వాళ్ళకి మాత్రమే టైం ఇస్తుంది, సామాన్యులకు అసలు టైం ఇవ్వడం లేదు, పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్స్ కూడా జారీ చేయడం లేదు. సడన్గా ఇంటి మీదకి వచ్చేసి ఆ పుక్లీం అనేది తీసుకొచ్చి ఆ ఇంటి మీద పెట్టడము, భయం దొరకడం. కొంతమంది ఏంటంటే పేషెంట్స్ ఉన్నారు, సడన్గా చనిపోతున్నారు. సో మాట్లాడే విధానం కూడా చూసుకుంటే దాదాపుగా చాలా వరకు 2 నెలలకెళ్ళి మనం అందరం చూస్తూనే ఉన్నాము. హైడ్రా అనే పేరు వినగానే అందరికీ స్ట్రోక్ లేని వాళ్ళకు కూడా ఈ మధ్యన స్ట్రోక్ వస్తుంది. మాదాపూర్తో స్టార్ట్ అయినటువంటి హైడ్రా ఇంకా ఎక్కడ వరకు ఆఫ్ అవుతుంది? ఎందుకంటే కొత్త ప్రభుత్వం తీసుకుంటే 5 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందని జనాలు భయపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 8 నెలలు మాత్రమే గడిచింది. 8 నెలల్లోనే జనాలు అయితే ఇంతవరకు చూశారు. ఒకసారి कितने लोगों को बोलना, बोलिए आप. हाँ बोलिए आप, कितने लोगों को बोलेंगे? एक सुबह से मुंह नहीं धो के नींदों में से उठ के मैडम की सूरत देखे, मैडम की सूरत देख के खाली बैठे हुए के बैठे ठहर के कंबड़ दर्द हो रही तो बैठ गए कुर्सी पे. क्या बोलना बोलो आप लोगों को, मीडिया वालों को, कितने जनों को कितना बोलना? इंसान ही है ना, हमारा मुँह है ना, मशीन तो नहीं है ना. क्या बोलना बोलिए, आओ बोलो. हमारे तक लीडरों को जो भी है, एमएलए हमारे, कॉर्पोरेटर है हमारे, रेवंत रेड्डी साहब है, केटीआर साहब है, केसीआर साहब है, पब्लिक है, उनको जीता है ना, पब्लिक से जीते ना उन्होंने. आज पब्लिक पे, महिला पे मुसीबत है, आओ बोलो हमारे सामने, हमारे से बात करो बोलो. चाहे जान क्यों नहीं जाती, ये घर में से नहीं जाते. శంకర్, నా పేరు మహమూద్ భాయ్ అంటారు. నాకు నేను ఈయనే ఉంటా, నా ఇల్లు ఇలా 25 సంవత్సరాల నుంచి ఇలా ఉన్నాం. హైడ్రా ఇప్పుడు వచ్చి మీకు ఇంత సడన్ గా చెప్పడం జరుగుతుందా, లేకపోతే అంత ముందుకే మీకు ఏమైనా నోటిఫికేషన్స్ ఇచ్చాయా? ఇంతకు ముందు ఒక పార్టీ అన్నారు, అది పోయింది, మళ్ళా ఏం చేయలేదు వాళ్ళు. మళ్ళా వెనకసీరు వచ్చిర్రు, వాళ్ళు కూడా మాకు న్యాయం చేసిర్రు. మళ్ళా ఇది ఎంఐఎం వచ్చింది, నేను సఫీల్ కడతా, నేను అది కడతా అని ఆడ మొత్తుకున్నాడు. కాంగ్రెస్ వచ్చింది, వాడు జర న్యాయం చేసాడు. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, ఇది కుల కొడతా అంటుంది.
విన్నావా? ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వాన్ని? మాకు కావాలి ఈయన దగ్గర, లేకుంటే రేస్ కోర్స్ కాడ మాకు రేస్ కోర్స్ లేవటూరి, మాకు ఇండ్లు ఇర్రి ఆడ. విన్నావా? మా కొండపోయి ఆ అడవిలో మేము ఆడతామంటే మేము ఎట్లా బతకాలి? మాది హైదరాబాద్ సిటీలోనే మా బతుకున్నది. ఏదో ఇన్ని పనులు అమ్ముకొని ఇంత అమలు చేసుకొని ఏదో చేసుకొని ఇక్కడ బతుకుతాం మేము. మామూలు నెలకొట్టి 50 కిలోమీటర్ దూరం వేస్తా అంటే ఎట్లా బతకాలి చెప్పు? ఈ హేమంత్ రెడ్డి ఏమో వచ్చిండు, నా కోటేస్తే వెనకసిరి మా మీద గుండెత్తేసిండు. ఏం డిమాండ్ చేస్తున్నారు మరి? మాకు ఇక్కడనే కావాలి, సిటీలో కావాలి, రేస్ కోడ్ లేవటూరి, మాకు ఆడ ఇండ్లు ఇర్రి. మళ్ళా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 50 గజాలలో ఉన్నారు, 3 రూమ్లు ఉన్నాయి, ఆడ 3 కొడుకులు ఉన్నారు, ఆ 3 రూమ్లలో ఉంటారు. ఖాళీ అవి ఒక్కటే 30 గజాలలో ఇస్తా అంటే మరి కొడుకులు ఎక్కడ పోవాలి? ఆ తండ్రి ఎక్కడ పోవాలి? ఎట్లా చేయాలి చెప్పు? ఎట్లా? మాకు ఇస్తేనేమో కొడుకు అలాగా, తండ్రికి అలాగా, వీళ్ళందరికి అలాగే ఇవ్వాలి. ఈ రేస్ కోర్సులో ఇవ్వాలి మాకు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మీ కాలనీ వాసుల దగ్గరికైనా, మీ కార్పొరేటర్లు అయినా కావచ్చు, మీ ఎమ్మెల్యే అయినా కావచ్చు, ఎవరైనా అధికారులు వచ్చి మిమ్మల్ని పలకరించారు? ఎవరు లేరు, అంతా దొంగలు. వాళ్ళు అక్కడిక్కడ వెళ్ళిపోయారు, ఎవడు రాలేదు. ఎవడు? పేరు ఇందిర, స్పందన పట్టణ పేదల సమాఖ్య. బాపుఘట్ నుంచి నాగోల్ వరకు ఒక 40 బస్తీలు, హుస్సేన్ సాగర్ నాలా నుంచి కాచిగూడ వరకు ఒక 20 బస్తీలు, మొత్తం 60 బస్తీల సమస్య ఇది. ఈ హైడ్రా వచ్చి ఒక 16,000 కుటుంబాలను తీసేస్తామంటే ఈ 16,000 కుటుంబాలు ఎక్కడ పోతారు, ఎక్కడ ఉంటారు? వీళ్ళకు కనీసం 2 రోజులు 3 రోజుల సంది వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక 5-6 నెలల ముందు కూడా వీళ్ళకి ఎటువంటి సర్వే లేదు. వాళ్ళకి అసలు ఎట్లా బతుకుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు మీ పరిస్థితి ఏంది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీరు అసలు ఏందని చెప్పేసి ఎవ్వరు కూడా అడగడం లేదు. వీళ్ళకు ఓట్లప్పుడు వచ్చేమో ఓట్లు కావాలి మీ అని చెప్తారు. ఇప్పుడు ప్రాబ్లం వస్తే ఏ ఎమ్మెల్యే రాడు, ఏ కౌన్సిలర్ రాడు, ఎవ్వరు రాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మాకు ఇల్లు ఇక్కడికించి మేము జరగము, మాకు ఎందుకంటే పనులు దగ్గర ఉన్నాయి, మేము ఇక్కడ నుంచి జరగము. నాలా ఇప్పుడు మూసి పక్కనే ఇంట్లో వాటర్ వచ్చినప్పుడు ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు అని చెప్తున్నారు. ఇంతవరకు ఇన్నేళ్ళ 70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఒక్క మనిషి చనిపోయింది తెలియదు, ఏ ఒక్క మనిషికి ప్రాబ్లం వచ్చింది తెలియదు. ఇక్కడ ఎవరికి ఏం ప్రాబ్లం రాలేదు. ఎంత వరదలు వచ్చినా కూడా వీళ్ళు వరదలు వచ్చినప్పుడు పోయి పక్కన ఉన్నారు, మళ్ళీ వచ్చి మళ్ళీ అదే ఇంట్లో వీళ్ళు సాఫ్ చేసుకొని ఉన్నారు. అలాంటి చరిత్ర ఈ మూసీ నది పక్కన ఉన్న వాళ్ళకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు హైడ్రా వచ్చి రేవంత్ రెడ్డి అని వచ్చి ఆయన ఏమంటాడు అంటే, ఆయన ఇవి తీసేస్తాం, నది పక్కన ఉన్న వాళ్ళకు అందరికి ప్రాబ్లం ఉన్నది అంటే ఎక్కడ ప్రాబ్లం? అసలు నువ్వు పుట్టి 45-50 సంవత్సరాలు లేవు, నీకు అసలు చరిత్ర తెలియదు. ఇప్పుడు వచ్చి ఈ ల్యాండ్ అంతా తీసుకొని నువ్వు ప్రైవేట్ వాళ్ళకి అప్పయ్యప్పనిక నువ్వు వచ్చినావు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ చరిత్ర నీకు తెలియదు. నువ్వు ఫస్ట్ వచ్చి తెలుసుకొని వీళ్ళ మీద నువ్వు పని చేయి. అప్పటి వరకు వీళ్ళ తీసేది లేదు, ఇక్కడ అడుగు పెట్టేది కూడా లేదు. రేవంత్ రెడ్డి జాగ్రత్త, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా బాధలతోనే ఏక్కుంటా 70 ఏళ్ల సంది ఉన్నారు. గత ఏవైతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మళ్ళీ మొన్న తెలంగాణ ప్రభుత్వం కానీ ఎన్నిసార్లు వరదలు వచ్చినా వీళ్ళందరూ వచ్చిరు కూడా, వీళ్ళందరూ కూడా స్టే తీసుకున్నారు. వీళ్ళు ఇక్కడి నుంచి జరగమని చెప్పి అందరు ప్రభుత్వాలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా ఇలాంటిది కూడా వీళ్ళకి ప్రాబ్లం చెప్పలేదు. ఇప్పుడు ఈయన వచ్చి వీళ్ళని తీసేసి రోడ్డు మీద వేస్తామంటే ఎట్లా ఊకుంటారు ప్రజలు? ఊకోవడానికి లేరు. వీళ్ళు ఇప్పటిదాకా మాట్లాడితే వీళ్ళందరూ ఏమంటారు? ఈడ తినేదేదో జైల్లో తింటాం, జైల్లో ఉంటామని అంటారు. మరి ఇదే తిండి ఆడ తింటారు కదా. మరి నువ్వెందుకు? నువ్వు వచ్చింది దేనికోసం వచ్చినావు? పరిపాలన చేయడానికి వచ్చినావా? ప్రజల మీద నువ్వు నాటకాలు చేయడానికి వచ్చినావా? ప్రజల కోసం పని చేయడానికి రాలేదు. నువ్వు వచ్చింది ఏంది? నీ ప్రజల కోసం నువ్వు ఆట ఆడుకోవడానికి వచ్చినావు. నువ్వు అందరి కోసం వచ్చినావు, నువ్వు నీ కోసం రాలేదు. ఇక్కడ నీ కోసం వచ్చినావు, ప్రజల కోసం రాలేదు. మేమేం అడుగుతున్నాము? ఇప్పుడు నాలా ఉంది, నాల పట్ట అటు ఇటు నీకు వరదలు వస్తున్నాయి, ప్రజలకు ప్రాబ్లం అవుతుంది కదా. ఆ నాల అన్నది లోతుగా తవ్వి అటు ఇటు వాళ్ళు కట్టు, వాటర్ రావు వీళ్ళకు. ఫస్ట్ నుంచి కూడా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా అదే డిమాండ్ వీళ్ళది. ఇక్కడ మా పనులు ఇక్కడ ఉన్నాయి, మేము ఇక్కడికైనా జరగము, అటు ఇటు వాళ్ళు కట్టు, నీళ్ళు పోతాయి, మా ఇంట్లో మేము చేసుకుంటాం, మేము ఇళ్లలో పని చేసుకుంటాం. అశోక ఆకు గుచ్చుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా, ఆటోలు నడిపిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా, పిల్లలు హోటళ్లలో పని చేసుకుంటారు, పిల్లలకి స్కూల్స్ దగ్గర ఉన్నాయి, మహిళలు ఇక్కడ పనులు చేసుకోవాలంటే సేఫ్టీ ఉంది. ఇక్కడ ఇంత స్లమ్ ఉన్నా కూడా ఎటువంటి కూడా ఇక్కడ ప్రాబ్లం రాదు. ఏ మహిళకు కూడా అర్ధరాత్రి నడువు ఇక్కడ ఉన్న స్లమ్లల్లో ఎటువంటి
ఎటువంటి ప్రాబ్లం ఇంతవరకు రాలే. నేనే 45 సంవత్సరాలు ఉన్నా ఇంతవరకు ఎక్కడ ప్రాబ్లం లేదు. నేను గత 13 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా, ఈ బస్సులలో నేను పనిచేస్తున్నా. ఏ అర్ధరాత్రి వచ్చినా ఏ మహిళకి ఎక్కడ ప్రాబ్లం. నేను అర్ధరాత్రి నేను కూడా ఇక్కడ ఈ బస్సులో తిరిగిన. వరదలు వస్తే ఈయన నైట్ ఉన్నాం మేము, ఇంతవరకు ఎక్కడ ఇంత ప్రాబ్లం రాలేదు. అలాంటి బస్సులు తీసి నువ్వు రోడ్డు మీద వేస్తా అంటే ఎట్లా? ఎక్కడెక్కడైతే మహిళలకు ప్రాబ్లం ఉందో వాళ్ళ కోసం పనిచేస్తున్నావు. ఈ రోజు ఎక్కడైతే ప్రాబ్లం లేదో అక్కడ పని చేయడానికి వస్తున్నావు. నువ్వు ఏం పని చేస్తున్నావు? ప్రజల కోసం పని చేయడానికి రాలే. నువ్వు ఎవరి కోసం పని చేయడానికి వచ్చినావు? బడా బాబుల కోసం పని చేయడానికి వచ్చినావు. నువ్వు బడా బాబుల కోసం కాదు, ప్రజల కోసం పని చేస్తే ప్రజలకు ఏం కావాలనో దానికోసం నువ్వు రా, నువ్వు పని చేయి. వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఈ ఇళ్ళని తీసేస్తామంటే ఎవరు ఊరుకోవడానికి లేరు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న ముసలోళ్ళని అడిగి ఈ మూసీ నది గురించి చరిత్రను తెలుసుకున్నాక రేవంత్ రెడ్డి దీని మీద నిర్ణయం తీసుకో. అంతవరకు దీని మీద నిర్ణయం తీసుకునే అవసరం లేదు. మేము చెప్పేది అది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ రేస్ కోసం ఎవరి కోసము? పార్కులు ఎవరి కోసము? ఎవరి కోసం చెప్పు? ప్రజల కోసమా? వీళ్ళు పోయి పార్కులలో కూర్చొని అంత టైం ఉండదే వీళ్ళకు. బస్సులు పెట్టినావు ఎవరి కోసం? బస్సు పెట్టినాం ఎవరి కోసం పెట్టినావు బస్సు? ఏది ఉన్నా వీళ్ళకి ఇక్కడనే ఇండ్లు కావాలి, వీళ్ళు ఇక్కడికి జరగరు. రేవంత్ రేవంత్ सिक्कू ले दो उन्हें क्या करता हमारे गरीबों को निकाल के 70 साल से हम यहाँ చెట్టు మీది కొంగ రేవంత్ చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ పేద ప్రజల పాలిటి దొంగ ఎవరు? రేవంత్. పేదల పాలిటి దొంగ. పేదల పాలిటి ఎవరి కోసం వస్తున్నాడు? ప్రజల కోసం కాదు. రేవంత్ రెడ్డి ఆయన కోసం వస్తున్నాడు. घरा देना हमको वो गरीबा कहाँ जा करेंगे? माँ का बंगलों में काम कर को बंगलों में से जीने वाले है, या कोई भी नौकरिया वाले कोई भी नहीं है। हाँ अच्छा किराने की दुकान है, वो किराने की दुकान में बैठती हुई मेरा हाथ नहीं होते। जैसे घरा है वैसा घरा दो। क्योंकि ये कॉम्प्लेक्स का तो अब ये बुढ़िया कॉम्प्लेक्स से चढ़ने की बुढ़िया है मैं, हाँ जवाना है कॉम्प्लेक्स में जाने को। ये तो रूम अच्छे दे, हाँ रूम बच्चे वाले हैं, छोटे बच्चे बड़े बच्चे ऐसा 4 बच्चे हैं। बच्चे वाले कहाँ जाएंगे? रूमा देना अच्छे तरह से सहूलत से सिटी में दिए तो काम रहता, सब रहता, अच्छा काम कर सकते। काम मिलना, बच्चों को पढ़ाना, सब करना, हमारे सहूलत यहाँ थी। अब घरात निकाल दिए तो हम कहाँ पर जाएंगे? घरा निकाल दिए तो ఏం కోరుకుంటారు మరి మీరు ప్రభుత్వాన్ని? यहाँ सिटी में दिए तो अच्छा है, घरा निकाल दो, नको बोलना नहीं, सिटी में दियो। ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ ఉండబట్టి? यहाँ कितने साल जी? 30 साल होगा। 30 साल 30 years। हाँ సంతిన్ లేనా మీ అన్న? हाँ जाति घर आई छे, పని చేస్తుంటారు మీరు? हमें घरों का काम कर लेते। हाँ घरों का काम कर को మీ ఆయన चूल्हे रिपेयरिंग है, गैस स्टोव वो रिपेयरिंग कर लेते समझो। ఇప్పుడు మీకు 10 రోజులు ఇచ్చారు కదా టైం. మరి 10 రోజుల్లో వాళ్ళు మీకు ఎక్కడన్నా అంటే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అట్లాంటివి ఏమైనా ఇస్తా అని చెప్పారా? ఈ చెప్పలా మాకు చెప్పలా ఇస్తామని. మేము సొంత ఇల్లు వదిలి ఎక్కడ వెళ్తాం మేము? 15 వేలు ఉన్నాయంట ఇళ్ళల్లో రేట్లు. పిల్లల చదువులు అవి ఎలా మేము ఎలా చేయాలా? ఏం కోరుకుంటావు రేవంత్ ప్రభుత్వానికి? ఏం చెప్తావు రేవంత్ రెడ్డి సార్కి? అదే సొంత ఇల్లు లాగే ఇస్తే మాకు ఇక్కడే ఇవ్వాలా. वैसा देव बोल गए हमारे जैसे घरा है वैसा देव हमको। वो कॉम्प्लेक्स नको। हमको 4 जने बच्चे, 4 बच्चों में हमें क्या करेंगे माँ? कहाँ से करते? गाँव में ले सिटी में देते, गाँव में तो गाँव में कहाँ से जाते? कौन जाता गाँव को? हमें तो ये कॉम्प्लेक्स चढ़ने वाले नहीं, क्या नहीं, हमारे हाथा पावा सही सलामत से है तो ये करते थे। हम चढ़ नहीं सकते हमें। हाँ बीपी शुगर हार्ट वाले हैं हमें, 3 है मेरे को, बीपी है, शुगर है, हार्ट है, सब है। अब हम चढ़ते जा सकते भाई, और बच्चों को लेकर कर को गरीबा है माँ, बच्चे कामा कर लेते जीते। अरे बस बड़ी बहू है, ये बड़ी बहू से कर बंगले में काम कर लेती। 3 भवाएं 3 कामों को जाते। हाँ घरों को ये करते। हर चीज पे रेट बढ़ गया, चावल पे रेट बढ़ गया, हर चीज पे रेट बढ़ गया। अब घरों के भी 15-15 हजार का थे, कौन बनेंगे? जाति घरा नहीं सका किराए के घरों में जाके।
చెప్తాను. కాలేజ్ నువ్వు జాబ్ చేస్తాం మేడం. జాబ్ చేస్తున్నావు. సో అంటే నువ్వు ఇక్కడే పుట్టి పెరిగావా? ఇక్కడే పుట్టి పెరిగా. వచ్చి హైడ్రా ఇవ్వడం జరుగుతుంది, అంటే హైడ్రా నోటిఫికేషన్ జారీ చేయకుండా సో ఇళ్లలోకి రావడము, మీకు సర్వే చేయడం జరుగుతుందని చెప్పేసి తర్వాత మీకు 10 రోజుల్లో మీకు టైం ఇచ్చి తర్వాత ఇళ్ళని తీసేస్తామని చెప్పి చెప్తున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? అంటే చదువుకున్న ఒక యువతగా మీరు ఏం చెప్తారు? అంటే మేడం ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుండి తీసేసే మాకు బతకనికి ఏం ఆధారం లేదు. మా ఎడ్యుకేషన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళాలంటే ఇక్కడ చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగిన పుట్టిన ఎంతో కష్టపడి వర్క్ చేసి మేము డబ్బు సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకున్నాం. సడన్లీ ఇక్కడ నుండి మీరు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడానికి కారణం మాకు రీజన్ అయితే లేదు. సరే వెళ్ళిపోతాం, కాకపోతే మాకు మంచి ఇల్లేని ఇవ్వాలి కదా మేడం. మాకేం हम कहाँ जाना? रेस्कोस पे हमारे घर निकालो, हमें 70 साल से यहाँ दीवार बनाते बोले, नदी की दीवार नहीं बना रहे, आज घर तोड़ दे हमारे बेघर करे तो हम कहाँ जाना? क्या जाना बोलो माँ? हमारा खून पिलाना चढ़ा है रेवकर रेड्डी। कैसा था? बहुत अच्छा था बेचारा, अल्लाह गरीबों को मदद करे, सब करे। इन्हें क्या कर रहा? चढ़ के 3 महीने हुआ गरीबों का खून पिला रहा। केसीआर था, तोड़ा नहीं तोड़ा तो ये छिनाल का आया गांधी छिनाल के बच्चे को सुनो बोलो, देखो बोलो, घर यहाँ से बाजू की आओ गालन दे रहो तो ये छिनाल का आया। आप क्या सुनने तोड़ रहा है? तोड़ना रहे तो उन्हें भी तोड़ते थे ना, तो इन्हें क्या तोड़ रहा? बात करो, जो है अपनी मजबूरी बताओ भाई। हम गरीब आदमी है, मेहनत करने वाले, हम आपको खरीद दो साहब, बताओ डबल बेडरूम कहीं। ऐसा गाली गलौज नहीं करना, फायदा नहीं है ना उसमें। मोहब्बत से बोले तो अरे वो गरीबा है भाई, मजबूर है, हम लोग का गरीबी हालत है, इसलिए लिए इधर किनारे को कम रेट में बोल के ऐसा वैसा घरा बना कमाने वाले खा। పేరు నిజాం, శంకర్ నగర్లో ఉంటా నేను. ఇక్కడ ఊళ్ళో ఇస్తే ఏం జీతం, ఏం పని చేయాలి? ఊళ్ళో దాకునా ఉంటుందా? అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుందా? సిటీకి రావాలి కదా ఏమైనా జరిగితే దాకునాకి. ఊళ్ళో ఇస్తే ఎక్కడ బతకాలి, ఎక్కడ ఏం చేయాలి చెప్పండి? ఈడు కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ మంచిగా చేసిండు, ఈడు వచ్చి ఒక సంస్థ లేదు ఇట్లా చేస్తుండే ఏంది రేవంత్ రెడ్డి? ఇంకో తెలుగు ఉందా ఇంకి ఏమైనా? రేవంత్ రెడ్డికి ఏం చేస్తుండు? మొత్తం హిందీలో మాట్లాడా, హిందీలో చెప్పాలా? केस पहले वैएस आगे रेड्डी था, उन्होंने अच्छा करा। पहले तो उन्होंने एम्बुलेंस लेके आया, कार्ड लेके आया, दवाखाने क्या से गरीब क्या से करा। फिर केसीआर आया, मुबारक शादी, बच्चों को शादी को दिया। इन आके एकदम डायरेक्ट गरीबों के पेट पे मार दिया ना इन के रेवंत रेड्डी है। इन क्या तो भी है, इसको चुबित जीता है क्या? वो बसा फ्री बोल रहा, बसा में क्या करना? बसा में फिरते रहना, खाली काम नहीं कर लेते क्या? बसा में फिरना फ्री करके। लाइट का बिल फ्री बोला, कहाँ फ्री है? गैस का 500 बोला, कहाँ है फ्री? वो कहाँ है? सब कहाँ है? वो खाली बोल दिया जीता दिए, उन बोला बोल के हमला जीता है उसको। ఏం ఇయ్యలేడు వచ్చి మొత్తం బేకాడాడు రేవంత్ రెడ్డి, బేకాడు అంతే. కేసీఆర్ రావాలి అంతే. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. కేసీఆర్ రావాలి మళ్ళీ, నేను కోరుకుంటున్నా. మొత్తం కేసీఆర్ రావాలి, మంచి చేస్తాడు, ఏమైనా చేసిండు, మంచి చేసిండు. ఎప్పుడైనా ఇక్కడ రా వచ్చి ఇట్లా తీసేయాలి ఎప్పుడు చెప్పలే కేసీఆర్. అది కాదు ఉంది కదా మొత్తం. ఇక్కడ రోడ్ ఎందుకు ఇస్తున్నాడు, లైట్ కా బిల్ ఎందుకు ఇస్తున్నాడు, వాటర్ ఎందుకు ఇస్తున్నావు తెలుసు కదా నీకు. పోతుంది మళ్ళా ఎందుకు ఇచ్చినావు, మళ్ళా ఎందుకు ఇచ్చినావు? అది ఫస్ట్. అప్పుడు డిస్టర్బ్ కాలేదు, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్? ఎవరికి అడగాల? అదే ఆప్షన్ ఇప్పుడు అయింది కదా, అప్పుడే చేయాలి కదా. ఇప్పుడు మొత్తం నో ఎంట్రీ, ఇది నో ఎంట్రీ, ఇది నో ఎంట్రీ కదా. అంత ముందుకే మీకు నోటిఫికేషన్ 20 సంవత్సరాల కిందే కబ్జా చేసి అన్నట్టుగా చెప్తున్నారు కదా, దాని గురించి ఎట్లా? కబ్జా గిజా ఏం లేదు, ఏం లేదు, కబ్జా గిజా ఏం లేదు. కొనుక్కున్నాం ఇక్కడ, ఎట్లా అంటే కొంచెం పైసలకి కొనుక్కున్నాం, కొనికి కట్టుకున్నాం. టీనళ్ళు ఇట్లా జోపుడీలు కట్టుకున్నాం. ఏంది అంటే కిరాయా వద్దు అని ఇంట్లో పని చేసి గిన్నెలు కడిగి పైసలు జమ చేసి చిట్టి వేసి కట్టుకున్నాం అంతే. ఏ కబ్జా గిజా ఏం లేదు. కబ్జా అనుకో, కరెక్టే మాట చెప్పినావు. కబ్జా అనుకో, నేను కూడా అనుకుంటున్నా
ఇది ఎందుకు వేసినావు, రోడ్ ఎందుకు వేసినావు, లైట్ బిల్ ఎందుకు, వాటర్ ఎందుకు, అది ఇది కబ్జా నో ఎంట్రీ కదా, ఎందుకు ఇచ్చింది అది? ఇప్పుడు ఏం లీడర్ రాస్తాడు, దివాళి అది కడుతున్నాడు, ఏమి ఇయ్యలేడు. ఎక్కడ లీడర్ ఎక్కడు ఇక్కడ వేసుకున్నామంటే ఏం చెప్పిండు ఆడు రేవంత్ రెడ్డి, ఏం చెప్పిండు? బస్ ఫ్రీ అన్నాడు, లైట్ కి బిల్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు. ఎక్కడ ఉంది అది మొత్తం? ఎక్కడ బస్సు ఫ్రీ ఇచ్చినాడు ఎందుకు? छोटे बच्चे हैं घरों में काम करके जीने वाले, छोटे छोटे गवर्नमेंट स्कूलों में डालते हैं बच्चों को. हमारा जीना हमारे मुश्किल है, यहाँ से हटाए तो कहाँ जाना हुआ? तो देखो छोटे छोटे मासूम बच्चे, पानी पड़ा तो खाली खाने का सामान लेके निकलते बाहर और कुछ भी नहीं. सब जने आते बोलते रहते चले जाते, फिर जैसे का उसी हो जाता है यहाँ. अब अभी बहुत है नीचे जाके देखो आबादी, तुम छोटे छोटे घर आए, यतीम बच्चे, सब काम करके जीने वाले घरों में. ఏం కోరుకుంటావు మరి ప్రభుత్వాన్ని? घर बना के दिए तो हटते यहाँ पे लोग. अब चांद न खटाए बोले तो कहाँ से जीएंगे? कमाए तो लोगों के घरों में करे तो कुछ भी मिलता काम.